హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్రపారిస్ రుచులు. నేను మీ ఫ్రెండ్ శ్రావణి. ఈరోజు వీడియోలో నేను మీకు చేపల ఫ్రైని సింపుల్గా అలాగే టేస్టీగా రెండు రకాలుగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తానండి. చేపల ఫ్రై చేసుకునే ముందు చేప ముక్కల్ని ఎలా నిల్వ ఉంచుకోవాలో, అంటే వారం రోజుల పాటు ఫ్రెష్గా ఎలా ఉంచుకోవాలో చూపిస్తానండి. ఒక ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకొని అందులో చేప ముక్కల్ని పెట్టుకోండి. ఇలా పెట్టుకునే ముందు చేపల్ని బాగా శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత ఇందులో నిమ్మకాయ రసం వేసుకోవాలి, అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి. కల్లుప్పు అయితే చాలా మంచిదండి. తర్వాత ఇంకొక లేయర్ కూడా ఇలా పరుచుకొని దాని మీద కూడా నిమ్మకాయ రసం, ఉప్పు అలా వేసుకుంటూ పోవాలి. మీరు నిమ్మకాయ రసం ప్లేస్లో నిమ్మకాయలు అవైలబుల్గా లేకపోతే మీరు పసుపైనా వేసుకోవచ్చు. ఇలా మూత పెట్టేసుకొని ఫ్రీజర్లో పెట్టేసుకోండి. మీకు 1 వీక్ వరకు నిల్వ ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. రోజు పొద్దున్నే వెళ్ళి తెచ్చుకోవాలంటే కష్టం కదండి. అందుకని చెప్పి ఇలా నిల్వ ఉంచుకుంటే మనం 1 వీక్లో ఎప్పుడైనా ఎవరన్నా వచ్చినా కానీ పిల్లలకి కావాలన్నప్పుడు ఫ్రై చేసి ఇవ్వచ్చు. సో ఈ ప్రాసెస్ చూశారు కదా. ఇప్పుడు మనము చేపల ఫ్రైలోకి వచ్చేద్దాం. ఇలా అల్లం చిన్నులపాయ పేస్ట్ రాసుకోవాలండి ప్రతి పీస్కి. నెక్స్ట్ దీని మీద కారం చల్లుకోవాలి. కారం మీ ఇష్టం అండి, మీరు ఎంత కారం కావాలనుకుంటే అంత కారం వేసుకోవచ్చు. తర్వాత ఉప్పు వేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి, నెక్స్ట్ కొంచెం పసుపు చల్లుకోవాలి. ఇలాగే రెండో వైపు కూడా చేసుకోవాలండి, సేమ్ ప్రాసెస్. తర్వాత ఇందులో నేను 1/2 టీ స్పూన్ ఆయిల్ అనేది స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక నిమ్మకాయ రసం పిండుకోవాలి. ఈ మ్యారినేషన్ని ఒక 1/2 అవర్ పాటు వదిలేసేయండి. 1/2 అవర్ తర్వాత మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఫ్రై చేసుకుందాం. ఇలా డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చండి, లేదంటే కడాయిలో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అటు ఇటు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చి తీసుకోవచ్చు. పిల్లలకి పెట్టేటప్పుడు ఇలా డీప్ ఫ్రై చేసి పెట్టడమే బెస్ట్ అండి. ఇందులో ఉన్న ముళ్ళులు కూడా బాగా వేగిపోతాయి, వాళ్ళకు గుచ్చుకుంటాయి అన్న భయం కూడా ఉండదు. వాళ్ళకి పెట్టడానికి ఈజీగా ఉంటుంది. మీరు కొబ్బరి నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే హెల్త్కి కూడా మంచిదేనండి, ఏం పర్వాలేదు. అలా రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని తీసి పక్కన పెట్టుకోవడమే. ఇంకొక ప్రాసెస్ చూద్దాము. సేమ్ అండి, దీనికి అల్లం చిన్నులపాయ పేస్ట్ అప్లై చేసుకోవాలి రెండు వైపులా. తర్వాత పసుపు, కారం,
నెక్స్ట్ ఒక స్పూన్ బియ్యపిండి, అదే క్వాంటిటీ ఒక స్పూను శనగపిండి వేసుకొని బాగా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకొని దాని మీద ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ వేసుకొని బాగా అప్లై చేసుకుందాము. అప్లై చేసి పెట్టుకున్న ఈ మ్యారినేషన్ని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకొని తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనకి ఇది బయట రెస్టారెంట్ స్టైల్ చూసారు కదండి, మనకి బయట రెస్టారెంట్లో దొరికే ఫిష్ పీసెస్ లాగా ఉన్నాయి కదా, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ బాక్స్లో తెలపండి. అలాగే నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు నా రెసిపీస్ చూస్తున్నట్టయితే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్ కాస్ట్స్ నట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో ఇంకో రెసిపీతో కలుద్దాం. అంతవరకు బాయ్.